ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే శేఖర్ భాష గారు, ఎలా ఉన్నారండి? ఇంటర్వ్యూస్, డిబేట్స్ చాలా బిజీ అయిపోయారు. బిఫోర్ ఇంటరప్ట్ ద టాపిక్ అండి, అంటే అమ్మాయిలంటే మీకు సాఫ్ట్ కార్నరే ఉంది కదా, చాలా రెస్పెక్ట్. ఓకే, అమ్మాయిలంటే రెస్పెక్ట్, అమ్మ అంటే కూడా రెస్పెక్ట్. నాకు అమ్మాయిల మీద అసలు ఇప్పుడూ లేదు. ఇలాంటి వాళ్ళు 0.01% ఉంటారు, అందరూ కాదు. 100%లో ఇలాంటి వాళ్ళు ఎక్కడో, అది కూడా ఒక కొంత ఆల్కహాల్ ప్రభావం, కొంత డ్రగ్ ఎఫెక్ట్, దీనివల్ల మన ఇది మారిపోతుంది. ఒక 3 ఏళ్ళు ఒక రకంగా బాగున్న మనిషి సడన్గా అంత వికృతంగా భయంకరంగా బిహేవ్ చేస్తుందంటే ఖచ్చితంగా మనం మాదక ద్రవ్యాలు, ఈ చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి అనే ఒక పాఠం కూడా మనందరం నేర్చుకోవచ్చు దీని నుంచి. బట్ ఏదేమైనా ఒక మనిషి అంత క్రూయల్గా ఇంకొక మనిషితో బిహేవ్ చేస్తుంటే, అంటే 3 ఏళ్ళు బాగానే ఉన్నారు, బట్ అప్పటి నుంచి అతనికి రోజు టార్చర్, నరకం నరకం నరకం. అంత నరకాన్ని కూడా మన ఆ సెలబ్రిటీ యొక్క లైఫ్ అంత అందంగా ఉంటుంది, రంగురంగులమయంగా ఉంటుంది, అదొక చీకటి కోణం. మగాడిని అంటే జనరల్గా మనం చూస్తుంటాం, ఆడదాన్ని మొగుడు చిత్రహింసలకు గురి చేస్తున్నాడు, కొడుతున్నాడు, గృహహింస చేస్తున్నాడు. అది లిటరల్లీ ఈ కేసులో రాజ్ తరుణ్కి జరిగింది. ఇష్టం వచ్చినట్టు కొట్టడం, బూతులు తిట్టడం, ఇవన్నీ కూడా సహించాడు పాపం మహానుభావుడు. నిజంగా దండం పెట్టాలి అట్లాంటి వాడికి. అలా అంటే కనీసం తిరగబడి ఒక్కసారి కూడా చేసుకోలేదట. షాక్ నాకు. బట్ ఎవరైనా సరే ఇట్లాంటి వాళ్ళని, అంటే బంధం అందంగా ఉన్నంతకాలం ఉందాం అనుకుంటారు. ఆవిడకి 10 ఏళ్ల బంధం కావచ్చు, అది అందంగా ఉండొచ్చు ఆవిడకి, ఎందుకంటే నిజంగానే హీ డిజర్వ్డ్ దట్. అంత చక్కటి బిహేవియర్ అతనిది. బట్ అతనికి 10 ఏళ్ల టార్చర్, అట్లీస్ట్ 7 years టార్చర్ కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోవాలని అనుకుంటారు బంధం నుంచి. సో వెళ్ళిపోవాలనుకున్నప్పుడు, వెళ్ళిపోదాం అనుకున్నా కూడా వెళ్ళిపోనివ్వకుండా మీడియాతో వెళ్తా, రచ్చకెక్కుతా, పోలీసులు, కేసులు, మహిళా కార్డు, ఇలా అన్ని వాడి అతన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. అలా గుప్పిట్లో పెట్టుకుంది. ఆయన అదృష్టం బాగుండి ఈవిడికే మరి ఆ డ్రగ్ మాఫియాలో ఉన్న కొంతమందితో తనే రిలేషన్లోకి ఎంటర్ అవ్వడం. మస్తాన్ సాయికి కూడా డ్రగ్ మాఫియాలో ఒకరు ఆయన, చింటూ అనే అతను డ్రగ్ పెడలరు. మస్తాన్ సాయి అనే అతను ఈవిడితో పాటు, అదే చింటూ ఫ్రెండ్గా ఈవిడికి పరిచయం అయ్యాడు. తర్వాత ఆయన ఈవిడే కలిసి రిలేషన్లోకి ఎంటర్ అయ్యారు అన్నట్టుగా ఆవిడే కంప్లైంట్లో రాసింది. సో దాని ప్రకారం చూస్తే మస్తాన్ సాయితో 2021 నుంచే షీ స్టార్టెడ్ హర్ రిలేషన్. అండ్ ఈవిడ ఆరోపిస్తున్నట్టుగా మాల్వి మొన్న వచ్చింది. బట్ దాని అర్థం ఏంటంటే ఈవిడ ముందే ఎప్పుడో బ్రేకప్ అయిపోయింది. అండ్ మనందరికీ తెలియని విషయం ఏంటంటే, ఇదే పోరాటం, మొగుడు కావాలి, నా మొగుడు నాకు తెప్పించండి, ఇదే పోరాటం మస్తాన్ సాయి కోసం ఆవిడ గుంటూరులోను, అట్ ద సేమ్ టైం మన హైదరాబాద్ షీ టీమ్స్ ఆఫీస్ దగ్గర కూడా చేసింది. ఇవన్నీ రాస్తారనికి తెలియదా? అయ్యో, తీసుకెళ్ళిందే రాస్తారు. ఎందుకు జరుగుతుంది? వదిలించుకుందాం అనుకుంటారు కదమ్మా. ఈ టార్చర్ ఎప్పుడు తప్పుతుందా అనుకుంటా. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, నాకు అంతకన్నా కావాల్సిందేమో అనుకుంటారు కదా ఎవడన్నా. ఇప్పుడు నా తప్పు లేకుండా వెళ్ళిపోయింది, అది ఇంకా మంచిది కదా. మళ్ళీ నన్ను తిట్టుకోకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఎవరికైనా ఇప్పుడు ఇన్ని డ్రగ్స్ చేసి, ఇన్ని బూతులు తిట్టి, ఏదో ఒక రోజు ఒక ఫోర్కో కత్తో తీసుకొచ్చి పొడి చేస్తే, దానికి తోడు ఇలా రోజు వాళ్ళని తీసుకొచ్చుకొని అక్కడ ఆ కమ్యూనిటీలో నా రచ్చ చేస్తుంటే, మనం చాలామంది అడుగుతున్నారు, వీళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలా కాదా అని కనుక్కోవడానికి చుట్టుపక్కల వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా. ఎవరన్నా వెళ్ళి అడిగే ప్రయత్నం చేశారా? అందరూ నన్నే అడుగుతున్నారు తప్ప. ప్రయత్నం చేయండి, అక్కడ జరిగింది ఏంటో తెలుస్తుంది. రక్కస్ భయంకరమైన రోజు రచ్చ. ఎన్ని రోజులు అలాంటి రచ్చలు నడిచారు. అండ్ ఈవిడితో మస్తాన్ సాయితో అక్కడ ఎంత రచ్చ నడిచిందో అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తారు. మస్తాన్ సాయితోని రాజ్ తరుణ్ ఒక సెలబ్రిటీ, ఒక హీరో, తాను అనుకుంటే చేయగలిగింది ఏమీ లేదు. యాక్చువల్లీ ఏమీ లేదు. అంటే మనం జస్ట్ ఒక ఏమీ సైకలాజికల్గా లేదమ్మా. అదే అంటున్నా, ఇవాళ రేపట్లో ఒక మహిళ బరి తెగించి బజార్కి వచ్చి నాకు నా మొగుడు కావాలి అని చెప్పి మీడియా ముందు, పోలీస్ ముందు, అన్ని రకాల లేకపోతే ఛానల్ సపోర్ట్ తోటి వచ్చిందంటే, అది కూడా ఒక లాయర్ పెట్టుకుంటుంది. హూ కెన్ స్టాప్ హర్? సింపతి మహిళల వైపే ఉంటుంది జనరల్గా. బయటకు వచ్చేస్తే అయ్యో వీడేదో చేశాడు అనుకుంటారు కదా. ఎన్ని చెప్పినా వైపు కూడా చూస్తున్నారు. అది నేను వచ్చిన తర్వాత షిఫ్ట్ అయింది. ఇప్పుడు నేను వచ్చి ఇవన్నీ తీసుకురాకముందు అందరూ కూడా రాజ్ తరుణ్ ఒక కామాంధుడు, ఒక ఇది అది అని చెప్పి రాశారు. రాజధానికి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది, డిబేట్లు కూడా పట్టాయి. ఇప్పుడు పెడుతున్నారు డిబేట్లు, ఈఎంఐకి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుందని.
చాలామందికి తెలియదు ఏంటంటే 211 ఐపీసీ 211 అని ఒక సెక్షన్ ఉంది. అంటే అది చాలా తక్కువ మందికి తెలుసు. ఈ మధ్యకాలంలో అల్లరి నరేష్ గారు ఒక సినిమా తీశారు దాని మీద. ఎవరైతే నీ మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపిస్తారో, జైలు శిక్ష అయిపోయిన తర్వాత పొరపాటున తప్పుడు కేసు పెట్టారని తెలిసి, నీకు తెలుసు నీ మీద తప్పుడు కేసులు పెట్టారని తెలిసినప్పుడు యూ కెన్ టేక్ అ కాల్. చాలామంది ఎందుకులే బయటపడ్డాం కదా బతుకుదోయుడా అని చెప్పి బతికేస్తారు. వాళ్ళ మీద తిరగబడి 211 పెట్టచ్చు, పెట్టాలి కూడా. ఎందుకంటే అమ్మాయిని కదా నేను కేసులు పెట్టేయచ్చు, నేను ఎఫ్ఐఆర్లు చేసేయచ్చు అని చెప్పి పెడుతుంటే ఎవ్వరు కూడా తిరగబడి కేసులు పెడతారు అనే ఇది వాళ్ళకి స్పృహ లేదు, అది జరుగుతుందని తెలియదు. ఇవి 2-3 జరగాలి. అప్పుడు అమ్మాయిలకి కేసు పెడితే అది తెలుసా మీకు, 211 కేసు కింద 10 ఏళ్ల వరకు జైల్లో పడవచ్చు. 10 ఏళ్ల వరకు నువ్వు చిన్న తప్పుడు కేసు పెట్టినా, నువ్వు తప్పుడు కేసు పెడితే 10 ఏళ్ల వరకు జైల్లో పెట్టచ్చు. అది ఇప్పుడున్న సరికొత్త, అది ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్లో మారింది. 243 248 వచ్చింది. బట్ ఏదేమైనా మగవాళ్ళకున్న ఒక అద్భుతమైన ఆయుధం, ఒకవేళ కనుక మీ ఆవిడ కానీ, మీ ప్రేయస్ కానీ, లేకపోతే ఇలాంటి ఎవరన్నా సరే బ్లాక్మెయిలర్ కానీ మీ మీద ఎవరైనా కావచ్చు ఒక తప్పుడు కేసు పెట్టారు అంటే దాని నుంచి ఏదో రకంగా పోని కోర్టు తిరిగిపో అంతా అయిన తర్వాత తప్పుడు కేసు అని చెప్పి మీరు బయటకు వస్తే అక్కడ ఆగకండి, తిరిగి వాళ్ళ మీద ఈ 211 కేసు ఫైల్ చేయండి. ఇదే ఇప్పుడు రాస్తాను కూడా చేయాల్సిన పని. చెప్తున్నాను కదా, నేను సజెషన్ ఇస్తున్నాను. పచ్చి తప్పుడు కేసు, ఎంత తప్పుడు కేసు, పచ్చిగా పొంగుతున్నారు, కళ్ళ ముందు కనబడుతున్నాయి సాక్ష్యాలు. ఇంకా సరే ఇంత చూపించినా కూడా ఈ కంప్లైంట్ నాది కాదు, ఈ కంప్లైంట్ నేను రాయలేదు.